హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే జవిట్లు చేస్తున్నాయండి. ఇక్కడైతే పెసరపప్పు తీసుకున్నాండి జవిట్ల కోసం. నేను ఇది ముందు రోజు నైటే నానబెట్టానండి. అంటే నేను ఇది మార్నింగ్ చేస్తున్నాండి. ఒకవేళ ఈవినింగ్ స్నాక్ కింద చేసుకోవాలనుకుంటే కనుక మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు ఈ పప్పునైతే నేను మిక్సీ పడుతున్నాండి. కొంచెం మెత్తగానే మిక్సీ పట్టుకోవాలి దీన్ని. ఈ పప్పుని అయితే ఇలాగ మెత్తగా మిక్సీ అయితే పట్టానండి. ఇది నేను అంటే స్వీటు చేస్తున్నాండి, హాట్ కూడా చేస్తున్నాను జావిట్లు. అందుకని ఇందులో అయితే కొంచెం నా పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసానండి. కొంచెం వంట సోడా కూడా యాడ్ చేశాను దీనిలో. ఇక్కడైతే సాల్ట్ వంట సోడా వేసాను కదండి. ఇప్పుడైతే పిండిని బాగా కలిపి పక్కనైతే పెట్టుకున్నాండి. ఇప్పుడు ఇది స్వీట్ జావిట్లు అయితే చేస్తున్నాండి. దానికోసం అయితే ఇక్కడ పాకం అయితే తయారు చేస్తున్నాండి. అంటే నేను ఈ పిండిలో సగం పిండి అయితే స్వీట్ల కోసం ఉంచుతున్నాండి, సగం పిండి అయితే నేను హాట్ జావిట్లు చేస్తానండి. ఇది చట్నీతో తినడం కోసం అని. సో సగం పిండికి సరిపడా ఇక్కడ అయితే ఒక గ్లాస్ పంచదార అయితే తీసుకున్నాండి. అర గ్లాసు నీళ్ళు అయితే వేసి పాకం అయితే ఇది గులాబ్ జామ్ పాకంలో అయితే పెట్టుకోవాలండి. అందులోనూ కొంచెం ఒక 2 యాలకులు బాగా మెత్తగా కొట్టిన యాలక పొడి అయితే వేసి బాగా మరగబెట్టండి. ఇది గులాబ్ జామ్ పాకంలాగే రావాలండి. మరీ ముదురుగా అవ్వకూడదు, అలాగని లేతగానే ఉండకూడదండి. ఇది ఇక్కడ పాకం అయితే మరుగుతుందండి. ఇప్పుడు ఇవి స్వీట్ జావిట్ల కోసం అయితే ముందే పిండి పక్కన పెట్టుకున్నా కదండి కలిపి. సో అవైతే ఇప్పుడు చిన్న చిన్న పునుగుల్లో అయితే వేసుకోవాలండి. సో దానికోసమని నేను ఇక్కడైతే పక్కన ఇంకో స్టవ్ పైన కళాయి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. దానికి తగ్గట్టుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడైతే చిన్న చిన్న పునుగుల్లో అయితే వేస్తున్నాండి. అయితే అక్కడ పాకం మరగబెట్టాను కదండి. సో ఇక్కడ మనం వేరే ప్లేట్లోకి ఏం తీయనవసరం లేదండి. పునుగులు వేగిన తర్వాత ఈ వేగిన పునుగుని డైరెక్ట్గా అక్కడ పాకంలో అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఇవి పునుగులు అయితే వేగిన తర్వాత పాకంలో అయితే వేసేసాను. స్వీట్ జావిట్లు అయితే తయారైపోయినాయండి. ఇదైతే కాసేపు పక్కనైతే పెడుతున్నాను. అంటే ఇది ఆ పునుగుల లోపలికి పాకం వెళ్ళాలి కదండి. సో దానికోసం అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేస్తుందండి. ఇప్పుడైతే హాట్ జావిట్లు అయితే చేస్తుందండి. దీనికోసం అయితే ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసానండి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేశానండి. దీన్ని బాగా కలిపి పునుగులు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. వీటిని కూడా స్వీట్ అండ్ హాట్ జావిట్లు అయితే తయారైపోయినాయండి. ఇక్కడ నేనైతే హాట్ జావిట్ల కోసం అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాండి. అది అల్లం చట్నీ తీసుకున్నాండి దీని కాంబినేషన్గా నేను. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.